హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 74. సుజాత కాసేపు ఆలోచించింది. పల్లవి ప్రెగ్నెంట్ ఇంకా మొదటి దశలోనే ఉందని ఆలోచిస్తే రాహుల్ అభ్యర్థన సమంజసంగానే అనిపించింది. ఆ ఆలోచనతో ఆమె తలొప్పి వెళ్ళిపోయింది. ఇంతలో పల్లవి అయోమయంలో పడింది. రాహుల్ ఈ శుభవార్తను కృష్ణమూర్తి గారితో పంచుకోవాలి అనుకుంటున్నాడని ఆమె అనుకుంది. ముఖ్యంగా కృష్ణమూర్తి గారు జోక్యం చేసుకుని వారు విడాకులు తీసుకోకుండా ఆపుతారని ఆమె భావించింది. వారి విడాకుల గురించి తెలిసి కృష్ణమూర్తి గారు కృంగిపోతారనే ఆలోచనను ఆమె భరించలేకపోయింది. అయినా రాహుల్ ఈ ప్రెగ్నెంట్ గురించి కృష్ణమూర్తి గారికి రహస్యంగా ఉంచమని సుజాతను అడుగుతాడని ఆమె అసలు ఊహించలేదు. ఆ క్షణంలో రాహుల్ మనసులో ఏముందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆలోచనలో మునిగిపోయి ఉండగా రాహుల్ ఆమె దగ్గరికి వచ్చాడు. అతని గంభీరమైన ముఖం పల్లవికి ఆందోళన కలిగించింది. ఆమె చేతులను పిడుకులను గట్టిగా బిగించింది. రాహుల్ ఆమె మంచానికి 1 మీటర్ దూరంలో ఆగాడు. ఎందుకో గాని అతని పదునైన ముఖ కవలికలు అసాధారణంగా భయంకరంగా ఉన్నాయి. అతను తన చేతిని పైకి లేపాడు. స్కానింగ్ నివేదిక ఆమె ముందు ఇచ్చుకుంది. 15 వారాల దీని గురించి నువ్వు నాకు చెప్పగలవా పల్లవి? పల్లవి నా మాటకు గందరగోళం ఆవరించింది. ఆమె స్కానింగ్ నివేదికను లాక్కుంది. అందులో నిజంగానే ఆమె 15 వారాల ప్రెగ్నెంట్ అని ఉంది. ఇది ఎలా సాధ్యం? బిడ్డకు కేవలం 10 వారాలేనని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. మరి స్కానింగ్ లో 15 వారాలని ఎందుకుంది? నిజానికి ఆమె నెలసరి ఎప్పుడూ కాస్త అస్తవ్యస్తంగానే ఉంటుంది. బహుశా తప్పుగా లెక్క వేసిందా? కానీ ఎలా అయినా లెక్క సరిపోలేదు. రాహుల్ విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పటి నుండి పల్లవి ఆలోచించింది. 1 నెల ఎడబాటు తర్వాత వారు వరండాలో 2 సార్లు కలిశారు. ఆ రాత్రి మిగతా సమయంలో కూడా అతను చాలా పట్టుదలగా ఉన్నాడు. పల్లవి మౌనాన్ని చూపి రాహుల్ కళ్ళల్లోకి ఆశా కిరణం నెమ్మదిగా మాయమై ఇక దాని స్థానంలో తీవ్రమైన నిరాశ ఆవరించింది రాహుల్ కళ్ళల్లో. నువ్వేమీ చెప్పవా? పల్లవి కేవలం స్కానింగ్ ని తన వైపుకి చూస్తూ ఉండిపోయింది. బహుశా ఆమె మరో పరీక్ష చేయించుకోవాలి. అన్నిటికంటే ఆసుపత్రులలో కూడా పొరపాట్లు జరుగుతాయి. అయితే రాహుల్ కి ఆమె మౌనం తప్పు చేసిన దానికి నిదర్శనంగా అనిపించింది. ఈ విషయం గ్రహించగానే నిరాశ అతని అందమైన ముఖాన్ని కమ్మేసింది. అతను హేళనగా నవ్వాడు. అయితే అదా సంగతి. అందుకే అది నీ బిడ్డే అని చెప్పావు. అది కాదు. పల్లవి తెలియకుండానే వివరించడానికి ప్రయత్నించింది. రాహుల్ అకస్మాత్తుగా పల్లవి భుజాన్ని పట్టుకుని అయితే వివరించు అని గర్జించాడు. అతని వేళ్లు ఆమె శరీరంలోకి చొచ్చుకుపోయాయి. తన భుజాలు నుజ్జు అయిపోతాయేమోనని పల్లవి భయపడింది. పల్లవి పెదవిని కొరుక్కుని తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నించింది. రాహుల్ వింత ప్రవర్తన వారి మధ్య నమ్మకం లేదనడానికి నిదర్శనం. ప్రెగ్నెంట్ గురించి కృష్ణమూర్తి గారికి రహస్యంగా ఉంచమని అతను సుజాతను అడగడానికి కారణం అతను ఆమెను నమ్మకపోవటమే. అది తన బిడ్డ కాదని అతను అనుమానిస్తున్నాడు. అతను తనను నమ్మనప్పుడు తాను ఎందుకు వివరణ ఇవ్వాలి? తను ఏది చెప్పినా రాహుల్ ఎలాగో నమ్మడు. పల్లవి గుండ్రని కళ్ళు చెమ్మగిల్లాయి బాధతో. ఆమె రాహుల్ వైపుకు ధిక్కారంగా చూసింది. నేను చెప్పడానికి ఏమీ లేదు. అలాగా? రాహుల్ విరక్తిగా నవ్వాడు. నన్ను అంతగా ద్వేషిస్తున్నావా? ఈ విషయంలో కూడా అబద్ధం చెప్పేంత. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు తెలుసా? పల్లవి ప్రెగ్నెంట్ అని మొదట తెలిసినప్పుడు రాహుల్ ఆనందంతో ఉప్పొంగిపోయిన మాట నిజమే. కానీ ఇప్పుడు అతని కళ ముక్కలైపోయినట్టు అనిపించింది. పల్లవి ఎప్పటికీ ద్రోహం చేయదని, ఆమెను తిరిగి గెలుచుకోవటానికి ఏదో ఒక మార్గం వెతుకుతానని అతను ఎప్పుడూ నమ్మాడు. ఆమె ఇలా ద్రోహం చేస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఆమె 15 వారాల గర్భవత. చిచ్చి, గడిచిన 3 నెలలుగా తాము ఎన్నోసార్లు కలిసామనే ఆలోచన రాహుల్ కి కడుపులో వికారంగా అనిపించింది. అలాంటి అమ్మాయితో ఎలా ఉన్నాడు? ఎలా కలవగలిగాడు? ఎలా దగ్గరయ్యాడు? ఆ ఆలోచనే అతనికి అసహ్యం పుట్టించింది. కోపావేశంలో రాహుల్ పళ్ళు కొరుకుతూ ఇక ఎవడతను పల్లవి? ఎవడు నీ ప్రియుడు అని గట్టిగా అడిగాడు. పల్లవి దుప్పటిని గట్టిగా పట్టుకుంది భయంతో. ఆమె ముఖం భయంకరంగా ఉంది. అయితే రాహుల్ ఆమెను ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నాడు. అతని కోపం అతనిని అదుపు తప్పేలా చేసింది. ధ్రువనా లేక కళ్యాణా? చర్చిలో కళ్యాణ్ పల్లవి చేతిని పట్టుకోవటం, కళ్యాణ్ దాటివేసే సమాధానాలు చెప్పడం అతని మనసులో మెదిలాయి. అది సిద్ధార్థ్. కళ్ళను చిన్నవిగా చేసి రాహుల్ అరిచాడు. నీకు కామంతో అంత ఆరటమా? జంతువులు కూడా తెలుసు ఎవరితో ఉండాలో. అతని మాటలు పల్లవి గుండెల్లో కత్తులతో పొడిచినట్లు గుచ్చుకున్నాయి. ఆమె ఆమె మానపడానికి ప్రయత్నిస్తున్న గాయాలను మళ్లీ రేపాయి.
కన్నీళ్లు పొంగి వచ్చేలా ఉన్నాయి. కానీ ఆమె వాటిని ఆపుకోవడానికి పోరాడింది. 2 సంవత్సరాల పెళ్లి తర్వాత అతను తన గురించి ఎలా అనుకుంటున్నాడా? అసలు మొదటి నుండి అతనిపై ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. ఈ అబద్ధం ఆమెను ఈ ఊపిరాడని పెళ్లి నుండి విముక్తి చేసి తన బిడ్డను దూరం కాకుండా కాపాడగలిగితే ఈ చేదు నిజాన్ని మింగడానికి ఆమె సిద్ధంగా ఉంది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. విడాకులు తీసుకుందాం అంది పల్లవి. ఆమె గొంతు స్థిరంగా ఉంది. నువ్వు నన్ను మోసం చేశావు. వేరేవాడు బిడ్డను మోస్తున్నావు. ఇప్పుడు విడాకుల గురించి మాట్లాడడానికి నీకు ధైర్యం కూడా ఉందా? రాహుల్ హేళనగా అన్నాడు. అతని గొంతు, కళ్ళు రక్తవర్ణంలో ఉన్నాయి. పల్లవికి నవ్వొచ్చింది తన మాటలకి. ఆ బిడ్డ నాది కాదని మీకు అంత నమ్మకం ఉంటే మీరేం చేయబోతున్నారు? అది అతి గారవం చేసే తండ్రిలో నటిస్తారా? మీరు అలా చేయాలి అనుకున్నా నా బిడ్డకు మీలాంటి తండ్రి ఉండడానికి నేను ఒప్పుకోను. పల్లవి మాటలు పదునైన కత్తిలా రాహుల్ గుండెని చీల్చాయి. అతని గొంతులో నుంచి రక్తం ఉబికి వచ్చి అతను వెక్కి వింతగా నవ్వాడు. చెప్పు చెప్పు, ధైర్యం ఉంటే ఆ మాట మళ్ళీ చెప్పు. రాహుల్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూపులతోనే చంపగలిగితే పల్లవి అక్కడికక్కడే చనిపోయి ఉండేదేమో. ఒక్కొక్క మాట తేడాగా మాట్లాడినా అతను తనను అక్కడే గొంతుకి పిసికి చంపడానికి వెనుకాడని పల్లవికి తెలుసు. పల్లవికి కావలసిందల్లా ఈ బంధాన్ని ఒక్కసారిగా తెంచుకోవటమే. దానికోసం తన ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చినా ఆమె రెడీగా ఉంది. ఆ క్షణంలో పల్లవి అతని కోపంతో ఎర్రబడ్డ కళ్ళలోకి చూసి ఒక నవ్వు నవ్వింది. రాహుల్, నాకు నీపై విరక్తి పుట్టింది. మీరు చెప్పింది నిజమే. నేను మిమ్మల్ని మోసం చేశాను. ఈ బిడ్డ మీది కాదు. ఇప్పుడు విడాకులు తీసుకుందాం. ఆ తర్వాత ఎవరి దాది వారు చూసుకోవటం మంచిది. వారు మళ్ళీ ఎప్పుడు ఒకరినొకరు చూసుకోకూడదు. ఆమె ఆ బాంబు పేల్చగానే గదిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఒక్క క్షణంలో గదిలోని వాతావరణం గడ్డ కట్టేంత స్థాయికి పడిపోయింది. నీ కోరిక తీరదు, కలలో కూడా అనుకోకు అని రాహుల్ కటువుగా అన్నాడు. ఒక్కసారిగా ఆవేశంతో ముందుకు దూకి తన చేతులతో పల్లవి గొంతును ఒక్కసారిగా పట్టుకుని తన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా నొక్కాడు రాహుల్ పల్లవి గొంతును. మరి ఏం జరుగుతుందో ఏంటో మరి. ఆ క్షణం రాహుల్ కళ్ళల్లో చంపాలనేంత కసిని పల్లవి స్పష్టంగా చూసింది. అయినా ఆమె తప్పించుకోలేదు. దానికి బదులుగా ఆమె తన సన్నని మెడను అతనికి కనిపించేలా తల పైకెత్తి రెచ్చగొట్టేలా అతన్ని ఎదుర్కొంది. రాహుల్ కోపాన్ని భరిస్తేనే తనకు విముక్తి లభిస్తుందంటే దానికి కూడా ఆమె సిద్ధపడింది. గాలి వేగంగా పల్లవి వైపుకు దూసుకొచ్చింది. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని రాబోయే నొప్పి కోసం ఎదురు చూసింది. కానీ రాహుల్ చేతులు ఆమె సున్నితమైన చర్మాన్ని తాకబోయే క్షణంలో ఆగిపోయాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఆమె ఊపిరి బిగబెట్టింది భయంతో. అప్పుడు అతను తన వెనుకున్న గోడకు చేతులు ఆనించి బలంగా ఒక్కసారిగా గుద్దాడు. పల్లవి చెవులు గింగురు మన్నట్టు శబ్దానికి వినిపించాయి. అంత పెద్ద శబ్దం వచ్చింది. అతను ఎంత బలం ఉపయోగించాడో ఊహించుకోవచ్చు. పల్లవి కళ్ళు తెరిచి చూసేసరికి రాహుల్ పదునైన ముఖ కవలికలు కొన్ని అంగుళాల దూరంలోనే ఉన్నాయి. అతని చేతివేళ్ల కనుపుల నుండి రక్తం కారుతుంది. కానీ అతను ఆమె కదలకుండా భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. అతను నిప్పులు చెరికే కళ్ళతో ఆమెను చూస్తూ, పల్లవి, నాతో అబద్ధం ఆడుతున్నావా? కావాలని నాకు కోపం తెప్పించాలని ఇలా చేస్తున్నావా అని అడిగాడు. రాహుల్ గొంతు కొద్దిగా బొంగురుపోయింది. అతని ముఖం గంభీరంగా ఉన్న అతని వీపు బిగిసిపోయి ఉంది. రాహుల్ ఎలాంటి సమాధానం వినాలనుకుంటున్నాడో పల్లవికి అప్పటికే అర్థమైంది. అతనిలాంటి అహంకారి గర్విష్ఠైన వ్యక్తి తనను ఒక ఆడిని మోసం చేయడాన్ని ఎప్పటికీ అంగీకరించాడు. అతని దృష్టిలో అలాంటి ఆడిది మురికిది, అసహ్యకరమైనది. అయితే పల్లవి మొండిగా నిలబడింది. అతను కోరుకున్న భావన ఆమె ముఖంలో కనిపించలేదు. రాహుల్ పదే పదే కావ్య పక్షం వహించినప్పుడే ఆమె మనసు ఎప్పుడో చచ్చిపోయింది. కాబట్టి ఆ క్షణంలో రాహుల్ ఎంత కోపంగా ఉన్నా అది ఆమె కోపంతో పోల్చదగినది కాదు. వాళ్ళు కలిసి ఉన్న ఈ 2 ఏళ్లలో రాహుల్ ఆమెను అస్సలు నమ్మలేదు. కేవలం ఒక కాగితపు మొక్కను చూసి ఆమె నమ్మక ద్రోహం చేసిందని నిందించాడు. చివరికి ఆమె కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని కూడా నమ్మాడు. ఒక్కసారైనా దాన్ని నిర్ధారించుకోవాలని అతను అనుకున్నాడా? ఇప్పుడు ఆమె అమ్మమ్మ లేదు. తన జీవితాన్ని కొనసాగించడానికి ప్రేరణగా, ప్రోత్సాహంగా పల్లవికి మిగిలింది తన కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే. తన బిడ్డ లేని జీవితాన్ని ఆమె ఊహించుకోలేదు. బహుశా తను బ్రతకలేకపోవచ్చు. రాహుల్తో ఆమె బంధం కొద్ది కాలమే నిలుస్తుందని ఆమెకు తెలుసు. పైగా తన బిడ్డకు విక్రమ్ కుటుంబం రక్త సంబంధం ఉన్నందున ఒకవేళ విక్రమ్ కుటుంబం బిడ్డను తీసుకుంటే తను తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఈ తప్పుడు వ్యాధి నిర్ధారణ ఉద్దేశపూర్వకంగా జరిగిందో లేదో ఆమెకు తెలియకపోయినా అది నిజానికి ఆమెకు సహాయపడింది. ఆ నింద,
ఇప్పుడు ఆమెకు కావాల్సింది విడాకులు మాత్రమే. అది ఎంత తొందర అయితే అంత మంచిది. ఈ ఆలోచన రాగానే పల్లవి రాహుల్ వైపుకు చూసి ఏమాత్రం తడుముకోకుండా అక్షరం అక్షరం నొక్కి పలుకుతూ ఈ బిడ్డ నీది కాదు అంది. ఆమె మాటలు రాహుల్కి పిడుగుపాటులా తగిలాయి. ఆ క్షణం అతని గుండె ఎంతగా బిగుసుకుపోయిందంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. తల విపరీతంగా నొప్పి పుట్టింది. లక్షలాది చీమలు తన మెదడును తొలిచేస్తున్నట్టుగా అనిపించింది. ఆ తీవ్రమైన నొప్పితో అతని కళ్ళు రక్తం రక్తం కట్టినట్టు ఎర్రగా మారాయి. అతను దాన్ని అస్సలు అంగీకరించలేకపోయాడు. తనతో ఇలా ప్రవర్తించడానికి ఆమెకి ఎంత ధైర్యం? రాహుల్ ఎర్రటి కళ్ళల్లో నెమ్మదిగా ద్వేషం ఉంది. కోపంతో ఊగిపోతూ ఆమెను కొట్టడానికి చేయి పైకెత్తాడు. అతను తన విచక్షణ కోల్పోయినట్టు అనిపించింది. కానీ పల్లవిలో భయం ఛాయలు కూడా కనిపించలేదు. దానికి బదులుగా ఆమె నేరుగా అతని కళ్ళల్లోకి చూసింది. అయితే ద్వేషంతో నిండిన రాహుల్ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. అతనిలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకుని పిచ్చివాణ్ణి చేసిన అతను ఆమెను కొట్టలేకపోయాడు. రాహుల్ పల్లవి వైపుకు సూటిగా చూశాడు. అతని కళ్ళల్లో కోపం, శత్రుత్వం కాకుండా వర్ణించలేని మిశ్రమ భావోద్వేగాలు కూడా ఉన్నాయి. పల్లవి, నువ్వు అనుకున్నది నేను జరగనిస్తానని అనుకుంటున్నావా? అది నీ భ్రమ మాత్రమే. రాహుల్ పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఆ తర్వాత పల్లవిని పైకి లేపి తన భుజంపై వేసుకుని వేగంగా అడుగులు వేస్తూ బయటికి నడిచాడు. పల్లవి కడుపు అతని ఎముకలు భుజానికి నొక్కుకుపోయింది. తన బిడ్డకు ఏదైనా అవుతుందేమోనన్న భయంతో ఆమె గింజుకోవటానికి కూడా ధైర్యం చేయలేదు. బదులుగా అతని వీపు మీద గుద్దుతూ, రాహుల్, నీకు పిచ్చి పట్టిందా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను కిందకి దించవని అరిచింది. అయితే రాహుల్ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు. అతను కారు దగ్గరకు నడిచి తలుపు తెరిచి ఆమెను మొరటుగా లోపలికి తోసేశాడు. ఆ తర్వాత సీట్ బెల్ట్ తో ఆమెను గట్టిగా బంధించాడు. అతను హడావిడిగా డ్రైవర్ సీట్లోకి దూరి కారును మొదలుపెట్టి బాణంలో దూసుకుపోయాడు. ఆ వేగానికి పల్లవి ముందుకు తూలింది. ఇక అదృష్టవశాత్తు ఆమె సీట్ బెల్ట్ తో గట్టిగా కట్టబడి ఉంది. అయినా ఆమె ముఖం పాలిపోయింది బాధతో. ఆ నల్లటి విశాలవంతమైన కారు రోడ్డుకు రారాజులా గర్జిస్తూ ముందుకు దూసుకెళ్లింది. రాహుల్ వేగాన్ని తగ్గించే ఉద్దేశంలో అసలు ఏమాత్రం లేడు. పల్లవి భయంతో కళ్ళు మూసుకుని డోర్ హ్యాండిల్ ను గట్టిగా పట్టుకుంది. ఆమె గొంతు ఎంతగా బిగిసిపోయిందంటే ఆమె నుండి శబ్దం కూడా రాలేదు. కారు నేరుగా శాంతి నిలయం వైపుకి దూసుకెళ్లింది. కారు కీచమని శబ్దం చేస్తూ ఆగగానే రాహుల్ కిందకి దిగి ఆమె నెత్తుకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాళ్ళు భద్రతా గదిని దాడుతున్నప్పుడు అతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పటి నుండి నా పర్మిషన్ లేకుండా రాహుల్ గారి భార్య శాంతి నిలయం నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మాట వినగానే పల్లవి ముఖం బూడిదలా మారింది. రాహుల్ తనని బంధించాలి అనుకుంటున్నాడు. మరుక్షణమే పల్లవిని మెత్తటి మంచం మీదకి విసిరేశాడు. ఆ తర్వాత రాహుల్ కిందకి వంగి తన చేతులను నేరుగా ఆమె నడుము వైపు చాచాడు. పల్లవి భయంతో రాహుల్ ఏం చేస్తున్నావని అడిగింది. ఆమె ముఖంలో అసహ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె వెంటనే అతన్ని కొట్టడానికి చేయి పైకెత్తింది. గదిలో చెంపదెబ్బ శబ్దం వినిపించగానే రాహుల్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది కాబట్టి పల్లవి ఎక్కువ బలం ఉపయోగించకపోయినా అది గట్టి దెబ్బే తగిలింది. రాహుల్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను తన కాళ్ళను ఉంచి ఆమె మోకాలను పక్కకు నెట్టి ఆమె గెడ్డాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు నా ముందు నటించడం కూడా మానేసావా? ఈ మంచం మీద నువ్వు ఎన్నిసార్లు నన్ను వేడుకున్నావో, నా కోసం మర్చిపోయావా? నీ ప్రియుడు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? లేకపోతే నువ్వింత ఇలా ఎందుకు ప్రవర్తించేదానివే కాదు. అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు అత్యంత అవమానకరంగా ఉంది. అతని మాటలు నీచంగా దారుణంగా ఉన్నాయి. అతను లోపల ఉన్న క్రూరమైన మృగం అతని సభ్యత గల రూపాన్ని చీల్చి తన క్రూరమైన హింసాత్మక స్వభావాన్ని బయటపెట్టినట్టు అనిపించింది. పల్లవి కళ్ళు కూడా కోపంతో మండుతున్నాయి. ఆమె అకస్మాత్తుగా తల తిప్పి అతని చేతిని గట్టిగా కొరికింది. రాహుల్ నొప్పితో మూలిగాడు. అతను ఒక లోతైన శ్వాస తీసుకుని ఆమె గెడ్డాన్ని గట్టిగా పట్టుకుని కోపంగా వదులు అని అరిచాడు. కానీ ఆ క్షణంలో పల్లవికి ఏమీ వినపడలేదు. అతనికి రక్తం కారే వరకు ఆమె ఆగేలా లేదు. ఆమె పళ్ళు మరింత గట్టిగా దిగాయి. అతని చర్మం నుండి ఎర్రటి రక్తం ఉబికి వచ్చే వరకు ఆమె కొరుకుతూనే ఉంది. అప్పుడే ఆమె చివరికి వదిలిపెట్టింది. ఆమె తల పైకెత్తినప్పుడు అతని మెత్తని పెదవులపై ఇంకా రక్తపు మరక ఉంది. ఆమె శరీరం కోపంతో వణికింది. ఆమె చేదుగా అడిగింది, రాహుల్, నీ దృష్టిలో నేను మురికిదాన్ని కదూ, మరి నన్ను తాకి నేను నువ్వే ఎందుకు అసహించుకుంటున్నావు? రాహుల్ అందమైన ముఖం మరింత ఎర్రగా మారింది. అతను పక్కనే ఉన్న ఆమె ఫోన్ ని తీసుకుని గోడకేసి విసిరికొట్టాడు. అది ముక్కలే నేల మీద పడింది. నేను తెలుసుకున్న తర్వాత కూడా నిన్ను తాగుతానని అనుకునేంత ధైర్యం నీకెలా వచ్చింది అని అడిగాడు రాహుల్.
మరి విడాకులు ఇస్తాడో లేదో, మరి ఏం జరుగుతుందో ఏంటో, మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. కథలో మలుపులు కూడా వస్తాయి.